హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే మల్టీ గ్రెయిన్ పిండితో అట్టు వేసుకోవడం. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు అవి అనమాట. మేము ఒక్కొక్కసారి అది కూడా వీడియో చేస్తాను. నేను ఇవి పట్టించుకొని పెట్టుకుంటాను అన్నమాట. పెట్టుకొని ఇలాగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మరాడించుకొని అప్పుడు మనం ఇవి పిండిగా వేసుకోవచ్చు. అట్లు బాగుంటాయి. అట్టుగా వేసుకోవచ్చు, చపాతీగా చేసుకొని వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. అది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఉదయం వేసుకోవాలనుకోండి, రాత్రి కలుపుకొని పెట్టుకున్నాం అనుకో పులుస్తుంది అనమాట. పులిసి అట్టు వచ్చింది. లేదంటే పులిగిపోతే కనుక అట్టు రాదు. ముందర కలుపుకొని పెట్టుకోవాలి. పొద్దున వేసుకోవాలంటే కనుక రాత్రి కలుపుకోవాలి. సాయంత్రం వేసుకోవాలంటే కనుక ఉదయం కలిపేసుకొని పెట్టుకున్నారనుకో, పక్కన పెట్టేస్తే చక్కగా పులిసి అట్టు కూడా చక్కగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అది మనం వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది అట్టు. ఇంకా సోడా ఉప్పులు అవి కూడా ఇంక మనం ఏం వేయవసరంలా, మామూలు సాల్ట్ కలుపుకొని వేసుకుంటే అట్టు చాలా బాగుంటుంది. పిల్లలకి బలం, మనకు కూడా ఈ రోజులు బట్టి మామూలుగా ఈ బియ్యం ఇవి కన్నా కూడా ఇది మాత్రం చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా తిన్నో అనరు. చాలా టేస్ట్గా ఉంటుంది అట్టు కూడా. మీరు ఒకసారి వేసుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, అట్టు కూడా ఎంత చక్కగా వస్తుందో అలాగా బాగుంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది కూడా. అలా వేసుకొని అటు ఇటు కొంచెం ఎర్రగా కాల్చుకోండి, బాగుంటుంది. మనకి మామూలు పల్లీ చట్నీలు అవి అవసరం లేదు. పల్లీ చట్నీలు అవి వేసుకోకోకుండా ఇది మామిడికాయ పచ్చడి ఇంట్లో ఉంటుంది కదా, అది కానీ పొండిమిరపకాయ పచ్చడి కానీ, లేదంటే ఏదంటే అది నిలవ పచ్చడి వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. మామూలు మన పల్లీ చట్నీ అది దానికన్నా కూడా ఈ నిలవ పచ్చళ్ళు బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో అట్టు? మీరు తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, థ్యాంక్ యూ.